ఎలీషా కాలంలో ప్రవక్తల పాఠశాల అనేది దాన్ని ప్రారంభించారు. ప్రవక్తల పాఠశాల అంటే ప్రస్తుతానికి మనం బైబిల్ కాలేజీ లాంటిది అనుకోండి. ప్రవక్తలకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, దేవుని యొక్క విషయాలను నేర్చుకోవడం, వీటన్నిటి గురించి తెలియచేసే పాఠశాల. స్కూల్లోకి వెళ్ళి పిల్లలు ఉద్యోగాల కోసం లేదా బిజినెస్ల కోసం చదవడానికి చేయడానికి సిద్ధపడినట్లుగానే చదువుకొని పరిచయం చేయడానికి కూడా ఈ యవ్వనస్తులు సిద్ధపడుతూ ఉన్న సందర్భం. ఒక రోజున ఆ పాఠశాలలో ఉన్న విద్యార్థులందరూ వచ్చి గురువుగారి దగ్గరకు వచ్చి, గురువుగారు మీరు మమ్మల్ని ఉంచిన స్థలం సరిపోవట్లేదండి, చాలా చిన్నది అయిపోయింది అని చెప్పారండి. సహజంగా ఇరుకు అయిపోయింది, చాలదు అని చెప్తే మనం ఏమనుకుంటామంటే కంప్లైంట్ చేస్తున్నారు అని అనుకుంటాం కదా. కానీ నిజానికి ఇది కంప్లైంట్ కాదు. ఇది కంప్లైంట్ కాకుండా ఏంటంటే ఎదుగుదలకు సూచన. అసలు మీకు ఒక విషయం అడగాలి నేను ముందు పాఠంలోకి వెళ్ళడానికి ముందు. బంగారమో లేకపోతే వస్తువులో కాల్చేయటం కానీ, పారేయటం కానీ, ఎదుటి వాళ్ళ స్కూటర్లో బళ్ళు లేకపోతే కారులు తీసుకుని గీతలు పెట్టడం కానీ, కాస్ట్లీ మిస్టేక్స్ ఎవరైనా చేశారు అట్లాగా? నేను మర్చిపోయా అట్లాగే 1-2 సార్లు అయ్యింది. ఎవరిదన్నా వస్తువు తీసుకున్నప్పుడు మొత్తానికి మనం కావాలని చేయగానే పోయిద్ది. అసలు అప్పుడున్న కంగారు చూడాలి. అయ్యో పోయిందే, పాపం వాళ్ళకి మనం ఏ సమాధానం చెప్పాలి, ఎలా చేయాలి? ఇంట్లో ఎవరికైనా బాగాలేదంటే చాలు కంగారు, ఏదైనా పోయిందంటే చాలు కంగారు, చిన్న యాక్సిడెంట్ అయిందని ఎవరికైనా ఫోన్ ఎత్తే చాలు కంగారు. అఫ్కోర్స్ ఒక్కోసారి ఫ్యాటల్ అయ్యి అంటే మనిషి కూడా పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కంగారు పడడంలో కొన్ని సందర్భాల్లో తప్పు కాదు. కానీ ఈ రోజున నేను మీకు విషయం చెప్తాను. ఎవడో ఒక ఆయన గొడ్డలు తీసుకొచ్చాడండి. గొడ్డలు కూడా కాదు, గొడ్డలి మొదల్లో ఉంటుంది కదా, పేడ్లు కొట్టేది ఉంటుందా, కర్రలు దానికి దాన్ని తీసుకొచ్చాడట, అది పోయిందట. మొత్తానికి ఆయన ఏకరవ పెట్టడం ప్రారంభించాడు. మొత్తానికి అసలు వీళ్ళకి గొడ్డలతో పని ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఉండటానికి స్థలం లేదు. ఆ స్థలాన్ని పెద్దది చేయడానికి, కొత్తది క్యాబిన్స్ కట్టుకోవడానికి వాళ్ళకి కలప అవసరం అయింది. మనము ఎదుగుతూ ఉండగానండి మనకి స్థలం అవసరం అవుతుంది. మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సరిపోవట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఎదుగుతున్నారు, మంచి విషయం. అఫ్కోర్స్ 3-4 బెడ్రూమ్లకి వెళ్తే అయ్యే ఖర్చు కూడా ఉంటుంది. మనకు చిన్న కారు ఉంది, సరిపోవట్లేదు, మంచి విషయం. ఎందుకని? ఫ్యామిలీ ఎదుగుతుంది. 2 వీలర్ ఉంది, సరిపోవట్లేదు, ఫ్యామిలీ ఎదుగుతుంది. దట్స్ ఎ గుడ్ థింగ్. మనం ఎప్పుడూ గొప్పవాటి కోసం కలగనాలని వింటూ వస్తూ ఉన్నా. అబ్దుల్ కలాం గారు అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. అయితే ఆయన ప్రస్తావించడం అత్యంత ప్రాముఖ్యమే కాదని నేను అన్నగాని బైబిల్లో కూడా మొట్టమొదటి నుంచి ఈ విషయాన్ని చెప్పబడుతోంది. యూ హ్యావ్ టు థింక్ బిగ్. అప్పుడప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారంటే కొన్ని సందర్భాల్లోనూ పరిస్థితుల్లోనూ ఇరుకు లాంటి పరిస్థితుల్లోనూ మనం వెళ్ళనిచ్చేది ఎందుకంటే అక్కడ మనం విశాలత పొందాలని. అంతేగాని ఇరుకులోనే ఉండిపోవాలని, నష్టపోవాలని దేవుడు ఎప్పుడు కోరుకునేవాడు కాదు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎక్కడైతే ఎదుగుదల ఉంటుందో, ఎక్కడైతే గ్రోత్ అనేది ఉంటుందో, ఎక్కడైతే మార్పు వస్తూ ఉంటుందో అక్కడ ఎదుగుదల ఉంటుంది. ఉదాహరణకి చిన్న పిల్లలకి బట్టలు పెద్దవాళ్ళకి వేయడం కుదరదు. ఉదాహరణకి మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు బట్టలు కొంటాం. వాళ్ళు ఎదుగుతూ ఉండగా అయ్యో బట్టలు పుట్టయిపోయినాయి అని బాధపడతామా? బాధపడవు. ఎందుకని? సంతోషంగా వెళ్ళి మళ్ళీ ఇంకో 2 జతలు కొనుక్కొస్తాం. మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ వెళ్ళి ఇంకో 2 జతలు కొనుక్కొస్తాం. కారణం ఏంటంటే పిల్లలు ఎదుగుతున్నారు, సంతోషం. అలాగే ఇక్కడ ప్రవక్తలు కూడా నేర్చుకునే వీళ్ళు స్టూడెంట్స్, గురువుగారు మనకి స్థలం సరిపోవట్లేదండి, మేము నివసించే స్థలం చాలా చిన్నగా ఉంది, మాకు పెద్దది కావాలి అని చెప్పారండి. ఎదుగుదల అనేది మెల్లగా కొద్దిగా జరుగుతుంది. ఒక విషయం చెప్తాను నేను. మనుషులుగా మనం ఎదురు చూసేది ఏంటంటే సహజంగా క్విక్గా గ్రోత్ రావాలని కోరుకుంటాం. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అరే ఎదుగుదల రాకూడదని నేను ఎప్పుడు అనుకోవట్లేదు, అది ఎక్కడైనా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 2 సంవత్సరాల పిల్లాడు 10 సంవత్సరాలంతా పిల్లాడంతా హైట్ అయిపోతే మీకు కంగారు రాదు? వస్తుందా రాదా? 10 సంవత్సరాలలో 20 సంవత్సరాలు 18 సంవత్సరాలలాగా 6 అడుగులు 7 అడుగులు పెరిగిపోతే మీకు కంగారు రాదు? ఎదుగుదల ఎప్పుడు అనేది ఏంటండి, దేవుడు ఒక మెట్టు తర్వాత ఇంకొక మెట్టు ఎక్కించినట్లుగా ఒకటి తర్వాత ఒకటి, అది తర్వాత ఇంకొకటి, ఒకదాని తర్వాత ఒకటి ఎదుగుతుందే కానీ ఒక్కసారే 10 మెట్లు ఎదిగినట్లుగా లేకపోతే ఒక 10 అడుగులు ఎదిగినట్లుగా ఎవరు ఎదగరు.
ప్రభువా, నాకు ఈ విషయంలో మీ ఎదుగుదల కావాలి, మీ సహాయం కావాలి, నేను ఎదగాలని కోరుకుంటున్నాను, మారాలని కోరుకుంటున్నాను, జాబ్లో పరిస్థితులు మారాలి, ఇంట్లో పరిస్థితులు మారాలి, ఇంట్లో వాళ్ళు మరి నేను నమ్ముకోవాలి. ఒకసారే జరగదండి, ఒకసారే జరగదు. ఒకరోజు దేవుడు గారు ప్రవక్త యోనా కనబడ్డాడు. ఆయన నినివేని మార్చాలని కోరుకుంటున్నాడు. యోనా కనబడి, యోనా యోనా, తర్షీషుకి వెళ్ళక ముందు చెప్తాడు, నువ్వు వెళ్ళి మరి నినవే పట్టణస్తులకి నువ్వు స్వార్థ ప్రకటించు అని. ఈయన గారికి ఇష్టం లేక ఓడకి వేరే అదొక పక్క అయితే ఈయన ఇంకో పక్క పోతాడు. ఆయన అదేమో ఈస్ట్ వైపుకి రావాలి, ఈయన గారు వెస్ట్ వైపుకి ప్రయాణం చేస్తూ ఉంటాడు. దేవుడు గారు నినవే పట్టణాన్ని రక్షించాలనుకున్నాడు, యోనాని పిలిచాడు. యోనా ఇంకో పక్క పోయాడు, అది లేట్ అయిపోయింది. కానీ దేవుడు వదిలిపెట్టాడా? ఎదుగుదల, మార్పు లేదు, కొత్త విషయాలు రావడం ఇవన్నీ ఉన్నాయి చూసారా, కొంత సమయం పడుతుంది. మనిషికి సహజంగా ఉన్నది ఏంటంటే పేషెన్స్ అనేది ఉండదు. నాకు అన్నీ ఇప్పుడే కావాలంటాం మనం. అప్పుడే కావాల్సినవి కొన్ని ఉంటాయి. అప్పుడప్పుడు బహు తరచుగా నేను చెప్తా, అనారోగ్యాలు ఉన్నాయి, రావడానికి గమ్మున వస్తాయి కానీ పోవడానికి మాత్రం పోవాయి. దగ్గు ఊరిని అట్లా అంటే ఇట్లా వచ్చేస్తుంది, జలుబు ఇలా అంటే అలా వచ్చేస్తుంది, కానీ పోవడానికి మాత్రం వారం 2 వారాలు పట్టింది. అదేంటది? గుర్తుపెట్టుకోండి, మార్పులో ఎదుగుదల ఉంది, ఎదుగుదలలో ఆరోగ్యం ఉండాలి. ఎలా పడితే అలా ఎదుగుతున్నా కానీ, ఉన్నట్టుండి ఒక్కసారి పేరు వచ్చినా కానీ, లేదు ఉన్నట్టుండి ఒక మనిషికి కానీ ఒక వ్యక్తికి కానీ ఎక్కువ డబ్బులు వచ్చినా కానీ, పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నా కానీ దాంట్లో అనారోగ్యం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇది కామన్ రూల్. అది నేను చెప్పట్లా, దేవుడు క్రియేషన్లను అది ఉంది మనకి. మెట్టు ఎదుగుతున్న వ్యక్తి స్థిరంగా నిలబడి ఉంటాడు. ఒక్కసారే వచ్చిన ఎదుగుదల నిలబడదు. మీలో ఎంతమంది మెట్టు ఎదుగుతున్నారు? మీలో ఎంతమంది కొద్దిగా ఎదుగుతున్నారు, కొద్దిగా కూడబెట్టుకుంటున్నారు, కొద్దిగా సంపాదించుకుంటున్నారు, కొద్దిగా ఇల్లు కట్టుకుంటున్నారు, కొద్దిగా కుటుంబం సంతోషంలోకి వెళుతుంది? అలా అయినట్లయితే యు ఆర్ ఇన్ అ రైట్ ట్రాక్. మీరు సరైన పందాలో మీరు ఉన్నారు. అంతేగాని ఈరోజు మొదలుపెట్టి సండే మొదలుపెట్టి మండేకి మాత్రం అయ్యే వ్యవహారం అయితే లేదు. 1906వ సంవత్సరంలో విలియం జే సిమోర్ అనే ఒక బ్లాక్ ప్రీచర్, నల్లగా ఉంటారు ఆయన. ఆ బ్లాక్ ప్రీచర్ని దేవుడు పిలుస్తాడు. అయ్యా, నువ్వు వెళ్ళి పరిచయం చేయి అంటాడు. పరిచయం చేయమంటే అక్కడికి వెళతాడు. కాలిఫోర్నియా వెళ్ళి అజూజా స్ట్రీట్ అనే ప్రాంతంలో నుంచున్నప్పుడు అక్కడ స్వార్థ ప్రకటిస్తూ ఉంటే దేవుడు అనేక మందిని నడిపిస్తూ ఉంటాడు, మారుతూ ఉంటారు, యేసుని స్వరక్షకునిగా అంగీకరిస్తూ ఉంటారు. అనుకోకుండా దేవుడు ఆ సంఘం మీదకి ఒక రివైవల్ పంపిస్తాడు. పంపించినప్పుడు అనేక మందికి వస్తూ ఉంటారు. నిజానికి ఆయన గారికి నుంచని చెప్పడానికి ఒక స్టేజీ ఉండదు, వాళ్ళు కూడుకోవడానికి ఒక స్థలం ఉండదు. చివరికి ఏం చేస్తారంటే గుర్రాలను పెట్టుకునే ఒక చిన్న షెడ్లో ప్రార్థన ప్రారంభిస్తాడు. ఆయన ఒక చిన్న ఫ్రూట్స్ చేయడానికి చెక్క పెట్టెలు వస్తాయి చూసారా, అలాంటి చెక్క పెట్టె మీద నుంచుని ప్రసంగం చెప్తూ ఉంటాడు. అదంతా గుర్రాలను పెంచే స్థలం కదా, నుంచోడానికి ఉండదు, కూర్చోడానికి ఉండదు. వాళ్ళు కూడా చెక్క పెట్టెలు తెచ్చుకుని కూర్చునేవాళ్ళు. నుంచోడానికి అలా నుంచునేవాళ్ళు కొంతమంది బురదలో, కొంతమంది ఏమో చెక్క పెట్టెల మీద నుంచునేవాళ్ళు, కొంతమంది చెక్క పెట్టెల మీద కూర్చునేవాళ్ళు. చివరికి సంవత్సర కాలంలో అదేమైందంటే ఆ సంఘం పెరగడం ప్రారంభించింది. ఆ సంఘం పెరిగి 5 ఏళ్లలో ఆ వీధి అంతా సరిపోనంత పెద్ద సంఘం అయింది. చిన్నగా మొదలుపెట్టిన విలియం జే సిమోర్ గారు 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఒక పెద్ద సంఘాన్ని కట్టారు. ఆ తర్వాత ఆయన దానిలో నుంచి వచ్చిన సంఘాలు నేటికి ఉన్నాయి. ఆయన కట్టిన సంఘం పోయింది, కానీ ఆ రివైవల్లో దేవుడు దానిలో నుంచి తీసుకొచ్చిన సంఘాలు ఇప్పటికే ఉన్నాయి. చర్చ్ ఆఫ్ గాడ్, అసెంబ్లీస్ ఆఫ్ గాడ్, లేకపోతే పెంటకోస్టల్ చర్చెస్ ఆఫ్ అమెరికా, పెంటకోస్టల్ చర్చెస్ ఆఫ్ కెనడా, ఐపీసీ, ఇండియా పెంటకోస్టల్ చర్చెస్. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటున్నారు? 1906వ సంవత్సరంలో సరిగ్గా కనపడని, చూడడానికి అందవిహీనంగా ఉన్న ఒక బ్లాక్ ప్రీచర్ని, ఒక ప్రసంగికుని దేవుని ఎంచుకుంటే ప్రపంచం అంతా ఇప్పుడు మనం చూస్తూ ఉన్న పెంతెకోస్తు ఉద్యమానికి 1906వ సంవత్సరంలో దేవుడు పునాది వేశాడు. చిన్నగా మొదలైంది, నుంచోడానికే స్థానం కూడా లేని స్థానంలో, ప్రదేశంలో మొదలైంది. ఈరోజు ప్రపంచాన్ని నడిపించింది. ఈరోజు నేను రక్షణ పొందానన్నా, మీరు రక్షణ పొందినా కానీ ఈ పెంతెకోస్తు ఉద్యమం నుంచి వచ్చిన పరిచయం చేసిన వారి ద్వారానే మనం ఈరోజు రక్షించబడ్డాం. మనం అవునా కాదు? చిన్నగా మొదలైన దాంట్లో నుంచి దేవుడు ఏం చేస్తాడు?
అభివృద్ధిని కలగజేస్తాడు. ఒక రోజున యేసు మాట్లాడుతూ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలా మేలు అంటాడు. ఆవగింజ చూడడానికి చిన్నదే, కానీ దాన్ని నాటితే వచ్చే మొక్క మాత్రం, వృక్షం మాత్రం పెద్దది. చూస్తానికి ఇంతే ఉంటుంది, టెంక, మామిడి టెంక, కానీ పెద్ద చెట్టు పెరుగుతుంది. చిన్న వాటిల నుంచి వచ్చే మరి గ్రోత్ ఉంది చూసారా, ఎదుగుదల ఉంది చూసారా, ఎవరు పట్టజాలనంత దేవుడు దానిలో దాచిపెట్టాడు. బైబిల్ మొత్తంలో మీరు ఎక్కడో చూడండి, సౌలుని చూడండి, దావీదును చూడండి, మరి ఇంకొక ఏ వ్యక్తిని చూడండి, గొర్రెలు కాచుకునే వాళ్ళని, లేకపోతే పశువులు కాపరులని, లేకపోతే ఎవరో పట్టించుకునే వాళ్ళని, లేకపోతే హత్యలు చేసి పారిపోయిన వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ దేవుడు పట్టుకొని వాళ్ళని ఏం చేశాడు? గొప్పవాళ్ళుగా చేసి. ఇరుకుగా ఉన్న, పట్టింపు లేని స్థానంలో ఉన్న మీరు ధన్యులు. కారణం ఏంటంటే దేవుడు మీ జీవితాల్లో ఆ ఎదుగుదలను శాసిస్తూ ఉన్నాడు. ఏమంటే నా వల్ల కావట్లేదు, నేనున్న స్థానం ఇరుగ్గా ఉంది, నేనున్న స్థానంలో నేను కష్టపడుతూ ఉన్నాను, నేను సంపాదించేది నాకు కానీ నా కుటుంబానికి సరిపోవట్లేదు, నాకున్న పేరు ప్రఖ్యాతులు సరిపోవట్లేదని మీరు బాధపడుతున్నట్లయితే మీరు ప్రార్థన చేయండి. ప్రభువా, ఇరుకులో విశాలతను, చిన్నదానిలో నుంచి పెద్దదాన్ని తీసుకురాగలిగిన సమర్థుడు నువ్వు కాబట్టి, ఇదిగో నా ఇరుకుని, నా ఇబ్బందిని, నాకు చేతకాని దానిని, నేను ఎదగాలనుకుంటున్న దీన్ని నీ చేతిలో పెడుతున్నాను, దీన్ని మీరు పెంచండి ప్రభువా అని దేవుని ప్రార్థించారు. మొత్తానికి ఈ యవనస్తులందరూ పనిచేయడం ప్రారంభించారు. పనిచేస్తూ ఉన్నప్పుడు రెండో విషయం ఏం చేశారంటే, వాళ్ళొక విషయం గ్రహించారు, మనం ఉంటున్న స్థలం ఇరుకుగా ఉంది, మనకి పెద్దది కావాలి. గొప్ప విషయం. రెండవది ఏంటంటే, దీన్ని కట్టుకోవాలంటే మనం చెట్లు నరకాలి. సరే, మనం వెళ్ళి నరుక్కోవచ్చు కదా, గురువుగారు పర్మిషన్ ఇచ్చారు, కానీ వాళ్ళు వదలరు. గురువుగారు మీరు కూడా కొంచెం రారు చెట్లు కొట్టడానికి, నేను ఎందుకు పని పాట ఉందా మీకు అని అనలా ఆయన. విచిత్రం ఏంటంటే, ఎంత చిన్న పనికి కూడా ప్రవక్త అయిన ఎలీషా అనడం నాకు మరింత ఆశ్చర్యం కలిగించింది. దేవుడి దగ్గరికి అబ్బే ఇది చిన్న విషయం మనమే అడుగుతాం అని ఎప్పుడన్నా అనుకున్నారా? మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? ఈరోజు నా పాఠం కూడా గాడ్ లవ్స్ ద లిటిల్ థింగ్స్, గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ లిటిల్ థింగ్స్ దట్ యు లవ్. మీరు ఇష్టపడి ప్రేమించే అత్యంత చిన్నమైన వాటిని దేవుడు ఇష్టంగా ప్రేమిస్తాడు. దేవుడు ఇష్టంగా ప్రేమిస్తాడు. మనం అనుకుంటాం ఇది చిన్నదే అని. నా ఆలోచనదేముంది, నా ఇష్టందేముంది. ఈరోజు మీకు పాఠం చెప్పాలి. 2025లో మీకు జీవితాంతం గుర్తుండే ఒక పాఠం చెప్పు. దేవుని చిత్తము అంటే ఏంటి? మీలో ఎంతమందికి తెలుసు? దేవుని చిత్తములో 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తంలో ఎన్ని ఉన్నాయి? 2 ప్రాముఖ్యమైన భాగాలు ఉన్నాయి. ఒకటి దేవుడికి ఇష్టమైంది, రెండోది నీకు ఇష్టమైంది. దేవుడు బలవంతంగా ఏది మన నెత్తిని రుద్దేవాడు కాదండి. రుద్దుతాడా? రుద్దడు. దేవుడు మనల్ని సృష్టించినప్పుడే మనకు వ్యక్తిగతమైన ఇష్టముని ఇచ్చాడు, మనకు కావాల్సిన దాన్ని ఎంచుకునే అవకాశాన్ని ఇచ్చాడు. మనం రోబోట్లుగా సృష్టించలే దేవుడు కదా, వీఆర్ నాట్ రోబోట్స్. అలాంటప్పుడు మనకి నిర్ణయించుకునే అధికారము, శక్తిని ఇచ్చినప్పుడు దేవుడు ఎప్పుడు తనే కావాలని రిమోట్ నొక్కినట్టుగా మనల్ని నడిపించాలని ఎందుకు కోరుకుంటాడు? కోరుకోడు. దేవుని చిత్తములో దేవుని ఇష్టము ఎలా ఉందో మన ఇష్టాన్ని కూడా మిళితము చేసి నడిపించాడు. దేవుని చిత్తము మీ జీవితాల్లో ఏంటో తెలుసా? ఆయన ఇష్టము మీ ఇష్టం కూడా. ప్రభువా, నాకు ఆ బండి కొనుక్కోవాలని ఉంది, లేకపోతే ఆ బట్టలు వేసుకోవాలని ఉంది, లేకపోతే నా పిల్లలకి ఇలా చదువు రావాలని ఉంది, పలానా చోట సీట్ రావాలని ఉంది, వాళ్ళు ఎలా అవ్వాలనుకుంటున్నాను, అలా కావాలని కోరుకుంటున్నాను, ఈ నగ కొనుక్కోవాలని ఉంది. పాస్టర్ మీరేంటండి ఈ కూడా చెప్తున్నారు? కమాన్. దేవుడి సృష్టిని సృజించింది జంతువుల కోసం కాదు, నా కోసం. హీ మేడ్ దిస్ క్రియేషన్ సో బ్యూటిఫుల్ బికాస్ ఐ కుడ్ ఎంజాయ్. దేవుడు ఈ ప్రకృతిని, ఈ అందాన్ని, లేకపోతే ఈ వానను, నీళ్లను, ఈ చెట్లని, చేవలని, లేకపోతే పళ్ళను, వీటన్నిటినీ, గొప్ప గొప్ప విషయాలను ఎందుకు తయారు చేశాడు తెలుసా? నేను అనుభవించడానికి. దాంట్లో ఏమాత్రం స్వార్థం లేదు. ఆయన నన్ను ప్రేమించి ఆయన చేసిన వాటన్నిటిని అందరూ చూసి, వాట్ ఎ వండర్ఫుల్ క్రియేషన్ ఐ హ్యావ్ డన్ ఫర్ మై బాయ్. నా ప్రజలైన వారి కోసం నేను ఎంత మంచిదాన్ని చేశానో అని ఆయన ఎంతో సంబరపడ్డాడండి. తండ్రిగా, తల్లిగా మనం మన పిల్లలకి ఏదైతే మంచి వాటిని ఇచ్చి ఎంత సంబరపడిపోతామో, మన తండ్రి అయిన దేవుడు కూడా మనకు చక్కటి వాటిని ఇచ్చి ఆయన కూడా అంతే సంబరపడిపోతాడండి. ఈజ్ అ లవింగ్ గాడ్. దేవుడు ఇచ్చిన మంచి వాటిని అనుభవించడంలో తప్పు లేదు, కానీ ఆ మంచి వాటిని సంపాదించడానికి తప్పు చేయడం ఉంది చూసారా, పాపం చేయడం ఉంది చూసారా,
అది కూడదు. దేవుడు ఇచ్చిన వాటిని అనుభవించండి, మంచి బట్ట వేసుకోండి, చక్కటి తిండి తినండి, ఫ్యామిలీతో హ్యాపీగా గడపండి, స్నేహితుల దగ్గరికి వెళ్ళండి. లేనిపోయి మరి భక్తి సూత్రాలను పెట్టి అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళదు, అలా ఏం పెట్టుకోబాకండి. ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, మీ భక్తిని చూపించండి, చక్కగా మాట్లాడండి. దేవుడు మనల్ని ప్రపంచం కోసం తయారు చేశాడు, ఈ ప్రపంచం కోసం మనల్ని పిలిచాడు. గురువుగారిని పిలిచారండి. గురువుగారు మీరు కూడా మాతో, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీతో పాటు మీ దేవుని కూడా పట్టుకు వెళ్ళండి. మీతో పాటు ఆయన ప్రయాణం చేస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోండి. నేను ఏదైనా చేయగలనని గర్వాంధులు కావద్దు. మీరు శక్తి మీద, మీకున్న ధనాపేక్ష మీద, లేదు మీరు సంపాదించిన ఆస్తుల మీద, మీరు కూడబెట్టిన వాటి మీద మీకు 1000 కోట్లు కాదు 1,00,000 కోట్లు ఉండను గాక. కానీ మీ దేవుడు మీతో రాకపోయినట్లయితే మీరు చిన్నవి కూడా అనుభవించలేరు. గుర్తుపెట్టుకోండి. స్వీట్ తినాలని ఉంటుంది పాపం రోజు కొంతమంది, కానీ డయాబెటిక్ పేషెంట్స్, అవునా? ఏమైనా తినాలంటే భయం, కొలెస్ట్రాల్ వచ్చి మరి హార్ట్ ఆపరేషన్ వాల్వ్స్ మారుతారు, ఏమీ తినలేరు. దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడో తెలుసా? బికాజ్ హీ లవ్డ్ us. మనకి స్తోమత లేదు, కానీ కొనాలను. ఇంట్లో వాళ్ళకి మంచిది ఇవ్వాలనుకుంటున్నాం, అప్పుడు ఏం చేయాలి? నాకు తెలిసింది ఒకే ఒక దారి, అయితే కష్టపడడం, రెండోది నా దేవుడిని అడగటం. ఈరోజు నేను ఎట్లా చెప్తున్నాను అనుకోదు. మీ జేబులో రూపాయి ఉన్నా, ₹10 ఉన్నా, 5 పైసలు లేకపోయినా దేవుడు మిమ్మల్ని వెలితిగా ఏనాడు చేయలేదు, చేయబోదు. మందిరం కడదామని అనుకున్నప్పుడు, ఈ స్థలం కొనడానికి వెళ్ళినప్పుడు నా దగ్గర ₹50 ఉంది. శ్రీనివాస్ అన్నాడు, శ్రీధర్ గారు ఇది ఎంత అవుతుంది అన్నప్పుడు ఆయన చెప్పాను, నా జేబులో 50 ఉన్నాయండి, కానీ నేను కొంటానని చెప్పాను. నేను మీకు ఆగస్టు 14 వరకు టైం ఇస్తానండి అన్నాడు ఆయన. నేను ఆగస్టు 10 లోపలే కొనుక్కుంటా అన్నాను. దానికి దీనికి మధ్యలో 50 రోజులు గ్యాప్ ఉంది. నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించి తెలిసిన వాళ్ళని 25 లక్షలు అప్పు అడిగాను. 10 లక్షలు తీసుకుని కట్టడానికి రూపాయి లేదు, ఎప్పుడు వస్తాయో తెలియదు. అప్పు తీసుకుని వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను. మళ్ళీ ఇదే ధైర్యం, 10వ తారీఖు కల్లా, ఆగస్టు 10వ తారీఖు 2022 అనుకున్నాను, అప్పటికల్లా నేను చేసేస్తానని చెప్పి. ఐఎమ్ నాట్ లుకింగ్ ఎట్ మై పాకెట్. నేను నా జేబు నేను చూసుకోవట్లా. ఎవరిని చూస్తున్నాను? నన్ను పిలిచిన వాడిని చూసుకో. చిన్న విషయాలలో కూడా మనము దేవుని మీద ఆధారపడినప్పుడు అండి, మనం దేవుణ్ణి మన వెంట వేసుకుని వెళ్ళినప్పుడు, మనం నమ్మినప్పుడు అండి, ఇదిగో ఈ గురువు గారు వచ్చినట్లుగా ఆయనగాడు మన చేతితో మన వెంట వచ్చి సమయానుకూలంగా, సందర్భానుసారంగా అద్భుతం చేసేవాడు. హల్లెలూయా. నాకు తెలియదు మీరు ఏ విషయాల గుండా వెళుతున్నారో, ఏ ఇబ్బందుల గురించి వెళ్తున్నారో, ఏ ఛాలెంజెస్ గురించి వెళ్తున్నారో నాకు తెలియదు. దేవుడు చేసే అద్భుతాలకిను మీరు చూసేవాడికి ఒక్కోసారి సంబంధం ఉండదు. మొత్తానికి వీళ్ళు వెళ్ళారు, గొడ్డలు పెట్టుకొని కొడతా ఉన్నాడు. ఎవరో బాగా మొండోడు బండోడు అయి ఉంటాడు, వెనక ముందు చూడకుండా దడా కొట్టుంటాడు. అది ఊడిపోయి పడిపోయింది, యోర్దాన్ నదిలో పడిపోయింది. యోర్దాన్ నది ఆ సందర్భంలో, ఈ సందర్భం జరిగినప్పుడు ఆ కాలంలో మురికి నీళ్ళు ఉంటాయి, కనపడదు. వెంటనే కెవ్వునికి ఆగేశాడు, గురుగారు ఏంటయా? గొడ్డలు పడిపోయింది. దానికి ఎంత అరుపుడు ఎందుకు? అది మంది కాదు గురుగారు అంటే. ఈ బైబిల్ కాలేజీకి కనీసం కొట్టుకోవడానికి గొడ్డలు కూడా లేదు. ఎందుకు లేదంటే ఆ రోజుల్లో కాస్టెడ్ ఐరన్ ఏదైతే ఉందో ఇట్స్ చాలా కాస్ట్లీ. గొడ్డలు ఉందంటే అది బాగా ధనికులు అయితే తప్పించి గొడ్డలు కూడా మెయింటైన్ చేయడం చాలా కష్టమైన రోజులు. అది ఆ రోజుల్లో అలా ఉంటుంది. అప్పుడే కదా ఈ బెండింగు చాలా కాస్ట్లీ, అందుకని లేదు వాళ్ళ దగ్గర. అది అరువు తెచ్చింది గురువు గారు, తెచ్చింది పోయింది, అనుకున్నది జరగల. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి సందర్భాలు ఎదురైనాయా? మనమేమో పెద్ద ఇల్లు కట్టేద్దాం అనుకుంటున్నాం, మనం ఊహించుకునేది ఒకటి, చిన్న పూరి గుడిసె అయిపోద్ది చివరికి, అది బడ్జెట్ సరిపోదు. మేము ఇక్కడ పూరి గుడిసె వేద్దాం అనుకున్నాం. మిమ్మల్ని అందరినీ పూరి గుడిసెలో కూర్చోబెడితే బాగుండేది, కూర్చోబెట్టలేకపోతున్నందుకు చింతిస్తున్నాను నేను. కానీ దేవుడు యొక్క ప్రణాళిక వేరే ఉంది, అది వేరే సంగతి. మొత్తానికి వీళ్ళు గొడ్డలు కొట్టేది నీడలో పడిపోయింది. ఇప్పుడు గురువుగారు ఏం చేశారు? దేవుడు తోడుగా ఉంటే జరిగే విషయం ఏంటో చెప్తాను వినండి. ఇక్కడ గురువుని తోడుగా తీసుకుని వెళితే చాలాసార్లు ఎట్లా అంటున్నాను, ఏమనుకోవద్దు, మేము చేసిన ప్రార్థనే కదా, సంఘ కాపులతో పనే ఉంది, ప్రార్థనే ఎవరు చేసినా ప్రార్థనే, అనారోగ్యాలకి ఎవరు చేసినా ప్రార్థనే, మీరు చేసుకున్న ప్రార్థన, నేను చేసుకున్న ప్రార్థనే. కానీ సంఘ కాపరి చేసే ప్రార్థనకి ఎంతైనా కొంత విలువ ఉంది. లేదా? ఉంది. లేకపోతే ఏమండి పాస్టర్ గారు మా ఇంట్లో బాగోలేదు, లేదా పెళ్ళిళ్ళు కావాలి, లేదా ఆర్థిక పరిస్థితులు బాగోవాలని ఎందుకు చెప్తున్నావు? గురువు గారు ఉండాలి కదా. గురువు లేని విద్య, నాయకుడు లేని సంఘం ఎలా ఉంటాయి, ఎలా నడిపించబడతాయి? ఒకసారి ఆలోచన చేయండి. మీరు నాకు విలువ ఇవ్వండి, ఇవ్వకపోండి, మీరంటే మీరుగా జనరల్గా
మనుషులు విలువనిచ్చినంత మాత్రాన నాకు వచ్చే విలువ ఏమీ లేదు. మీరు తీసినంత మాత్రాన తీసేది కూడా పోయేది కూడా ఏమీ విలువ ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి వచ్చింది విలువ. పిలువబడిన వాని దగ్గర నుంచి వచ్చిన విలువ ఒక వ్యక్తి మీద ఆధారపడినప్పుడు ఆ వ్యక్తి అవమానిస్తే మాత్రం పట్టించుకో మాత్రం పోతుందా? పోదు కదా. గురువు గారు కాకుండా పోతాడా? ఈయన ఇక్కడున్న గురువే, అక్కడున్న గురువే. కానీ వెంట ఉన్న గురువుకి అద్భుతాలు చేసే అవకాశం ఉంటుంది. అన్ని సందర్భాల్లో నేను అన్ని చోట్లకి రాకపోవచ్చు, కానీ మీ దేవుడు మీతోనే ఉన్నాడుగా. గురువుగారు ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేశాడు, చాలా పెద్ద ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా, నేను ఇప్పుడే ఇక్కడ మోకాడేసి ప్రార్థన చేస్తాను, ఇక్కడ నుంచి పైకి రావాలి. అంతేనా చేసింది? ఏం చేశాడండి మరి? పడిపోయింది అంతేనా? ఇక్కడే ఉండు, కొమ్మిరిసాడు, పడుకునేటేటాడు అన్నాడు, అది పైకి వచ్చింది. ఇది ఎక్కడ ఫిజిక్స్ నాకు అర్థం కావట్లేదు. ఏమంటే ఏదైనా రాయి పైకి రావడం ఇప్పుడు మీరు చూసారా? గొడ్డలు పైకి తేలి రావడం మీరు ఎప్పుడు చూసారా? అది కూడా కొమ్మని ఎట్లా అల్లాడిచ్చాడంట బురద నీళ్ళలో, అది పైకి వచ్చిందండి. దేవుడు అద్భుతం చేయగోరినట్లయితే, దేవుడు అద్భుతం చేసినప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ లాస్ ఏమి ఉండవు. ఈ లాస్ అన్నిటికంటే పైన ఉన్నవాడు, ఎందుకంటే వీటన్నిటిని సృజించిన వాడికి లాస్ ఏంటండి బాబు? లేవు. దేవుడు అద్భుతం చేసినప్పుడు మన ఈక్వేషన్స్ ఇక్కడ పనిచేయవు. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నువ్వు ఇలాగే ఉండాలి, అలాగే రావాలి, ప్రభువా నాకు డబ్బులు కావాలి, పలానా వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించమని ప్రార్థన చేస్తారు. ఎంత అవివేకమైన ప్రార్థనో నాకు అర్థం కాదు. పలానా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు డబ్బులు ఇప్పిస్తే అప్పే కదా నీకు మిగిలేదు, ఇంకా దాంట్లో అద్భుతం ఏముంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ₹1,00,000 ప్రభువా నాకు కావాలి ఈరోజు, పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి, డబ్బులు ఇప్పిస్తాడు. కానీ మీకు మిగిలేదండి తెలుసా? అక్కడ ₹1,00,000 అప్పు, దానికి మళ్ళీ 2,000 3,000 వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, అది కట్టుకుంటూ పోవాలి. అది కాదు అద్భుతం. అద్భుతం ఏంటంటే, ప్రభువా నాకు ఒక అవసరం ఉంది, ఆ అవసరం నువ్వు తీర్చు. అప్పుడు దేవుడు మీ ఊహల కంటే ఎక్కువగా, మీరు ఆశించిన దానికంటే విరుద్ధంగా దేవుడు ఒక్కోసారి అద్భుతాన్ని చేస్తాడు. గురువు గారికి ఏ విధంగా అద్భుతం చేయాలో మీరు చెప్పనక్కర్లేదు. ఏ విధంగా మిరకలు చేయాలో, లేకపోతే ఏ విధంగా ప్రార్థన చేయాలో, ఎలా గొడ్డల పైకి తీసాలో మీరు చెప్పనక్కర్లేదు. అది ఆయన చేయగలడు. దేవుడు ఎప్పుడైతే ప్రార్థన ఈయన గారు పెట్టి పైన అల్లలాడిచ్చాడో అది పైకి వచ్చిందంట. అది తీసుకుని మరలా వాళ్ళు చేయవలసిన పని చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఈ అద్భుతంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన 3 పాఠాలు. మొట్టమొదటిది, దేవుడు చిన్న చిన్న విషయాలలో కూడా పట్టించుకునేవాడు. మీకు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఇష్టమైన వ్యక్తుల్ని వదులుకోవాల్సిన అవసరం లేదు. మీరు ప్రార్థన చేయండి, ప్రభువా పలానా వాళ్ళు రక్షించబడాలి నాయన, పలానా స్నేహితుడు రక్షించబడాలి, లేదా పలానా మనిషి రక్షించబడాలి, పలానా వ్యక్తి వల్ల నాకు ఇబ్బందిగా ఉంది, అడగండి. పలానా వస్తువు నాకు కొనుక్కోవాలని ఉంది, నా ఫ్యామిలీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను, అడగండి. అడిగితేనే కదా తెలిసేది దేవునికి. రెండవది ప్రాముఖ్యమైనది, మీరు వెళ్ళినప్పుడు మీ తోట మీ తోడు మీ గురువు గారిని తీసుకోండి. అడగండి, మీ సంఘ కాపరిని అడగండి, లేదు మీ దేవుని మీరు అడగండి, ప్రభువా నేను వెళ్తున్నాను నా సహాయం చేయి. ఆ దేవుని మీద ఆధారపడడం నేర్చుకోండి. మూడవది, అద్భుతాన్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఏ విధంగా చేయాలో మీరు చెప్పనక్కర్లేదు. అద్భుతాన్ని మీరు కోరుకోండి, ఏ విధంగా జరగాలని కోరుకోండి, కానీ ఏ విధంగా జరగాలో దేవుడికి మీరు చెప్పనక్క. మీ ఇష్టాన్ని గౌరవించే, మీ చిన్న చిన్న ఇష్టాన్ని గౌరవించి ప్రేమించే దేవుడు తన ఇష్టమును సహితము, తన చిత్తమును సహితము ఒక్కొక్కసారి పక్కన పెట్టి, నా పిల్లలు అడిగారు ఇదిని, ఆ అద్భుతాన్ని చేసే దేవుడు సముద్రుడైన వాడు. మనకుండగా మనం బాధపడవలసిన, కృంగిపోవాల్సిన అవసరం లేదు.